పరిస్థితులు క్షేత్రస్థాయి నుంచి ఎలా ఉన్నాయో అవగాహన చేసుకొని దానిపైన ఆయన ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్స్ మీరు చూసినట్లే ఉండుంటారు. డ్రోన్స్ తోటి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని అందని ప్రాంతాలకు అందించే కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం. అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని విధాలుగా కూడా అన్వేషించి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఈ యొక్క సంక్షోభంలో వాళ్ళని ఆదుకోవాలన్న దాని మీదే ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. మీరు చూస్తే రీహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు అనేకం పెట్టుకున్నాం. సుమారు ఒక 30 నుంచి 40 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని మనం ఎక్కడికక్కడ పాకెట్స్కి ఇన్ఛార్జీల కింద తీసుకున్నాం. వాళ్ళపైన స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని మళ్ళీ వాళ్ళ మీద రివ్యూకి పెట్టుకున్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్తో పాటు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే, మొన్ననే వచ్చాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా రాని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎప్పటికైనా ఆయన పరదాలు లేకుండా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. సరే, వచ్చిన వారు ఏం చెప్పాలి? మీకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా, అడుగుతా ఉన్నారు. అది రావాలనంటే ఎలా ప్రవర్తించాలి? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలి? ఇది మేము చెప్పాలా? అక్కడికి వచ్చి మహిళలను అడుగుతా ఉన్నారు. మీకు అందిందా అని అడగడం పోయి మీకేం అందలేదు కదా, ఏమి చేయట్లేదు కదా అని అడుగుతా ఉంటే ప్రజలు తిరిగి సమాధానం ఇస్తూ ఉన్నారు. పీకల లోతు నీట మునిగిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలో చేస్తున్నారు అని. కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు. కేవలం రాజకీయమే. 3 నెలల్లో మీకేనా అధికారం ఇచ్చేస్తారా ప్రజలు? రాదు కదా. రానప్పుడు రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే మీరేం చేయాలి? మీరు ఇచ్చే సూచనలు మేమేం తీసుకోమని చెప్పామా? బాధ్యత కలిగిన నాయకుడైతే మీరు ఇంకా కొన్ని దూర ప్రాంతాలు అందట్లేదని చెప్తా ఉన్నారు. మంచినీళ్ళు కానీ భోజన ప్యాకెట్లు కానీ ఎక్కడ అందట్లేదో మీరు చెప్పాలి. అక్కడ ఇంకా అందట్లేదు, మీరు ఇంకా అక్కడికి వెళ్ళి పని చేయాలి. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్స్కి డొనేషన్స్ కోసం అభ్యర్థించండి. ఇలా నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం పోయి టీడీపీ వారి వల్లనే ఫ్లడ్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నీట మునకూడదు కాబట్టి నీటిని ఇలా డైవర్ట్ చేసేశారు. అమరావతి రాజధాని మునిగిపోయిందని చెప్పారు 5 ఏళ్ళు. ఏమైంది ఈరోజు? చుక్క నీరు లేదు ఆ ప్రాంతంలో. మరి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన గ్లోబల్ ప్రచారానికి ఏం సమాధానం చెప్తారు? అన్ని అంశాల్లో కూడా వైసీపీ వైఫల్యం చెందుతా ఉంది. ఊహించలేదు. 40% ఓట్ షేర్ వచ్చిందని పదే పదే చెప్తా ఉన్నారు. 40% ఓట్ షేర్ వచ్చిన వాళ్ళు ప్రవర్తించే తీరు ఇదేనా ఈ టైంలో? మీ వాళ్ళు ఒక్క నాయకుడైనా కనబడతా ఉన్నారు అక్కడ? మీ కార్యకర్తలు మీరు ఎక్కడైనా పిలిపించారా? ముంపు ప్రాంతాలకు వెళ్ళి మీరు అందరినీ ప్రజలను ఆదుకోండి అని ఎక్కడైనా పిలిపించారా? ఈరోజు హుటాహుటిన ₹1 కోటి మీరు ఇస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు ల్యాండ్, శాండ్, వైను, మైను దోచుకున్న వారు మీరు ₹1 కోటి ఇస్తా ఉంటే, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా 10 సంవత్సరాలు పార్టీని పోషిస్తూ ఆయన ₹1 కోటి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. ఇలా అనేక మంది ఇస్తా ఉన్నారు. చాలా దారుణం. ఈ రోజున అక్కడున్న ప్రజలందరూ ఒకటే చెప్తా ఉన్నారు. ఈ యొక్క డిజాస్టర్లోని మేనేజ్ చేసిన విధానం బట్టి గాడ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఊహించిన విధానం, రేపు ఎల్లుండి ఏం జరగబోతుందన్నది ఆయన ఊహించే ముందే ఏం చెయ్యాలని అధికారులతో సమీక్షించిన విధానం 74 సంవత్సరాలు
యువకుల్లాగా జేసీబీ ఎక్కేస్తా ఉన్నారు, ఫ్రంట్ బకెట్లో నుంచొని తిరిగేస్తా ఉన్నారు, ఆయన వెళ్ళి కొన్ని చోట్ల ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తా ఉన్నారు, రోజుకి పట్టుగా 2-3 గంటల మించి నిద్రపోవట్లా. ఇది నాయకుడు ఉండాల్సిన లక్షణాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాలికి బురద అంటనే అవ్వకుండా ఫ్లడ్ అంతా అయిపోయిన తర్వాత, బురద అంతా క్లియర్ అయిన తర్వాత రెడ్ కార్పెట్ వేస్తే పరదాల మధ్యన వచ్చి నడిచి ముసి నవ్వులు నవ్వి వెళ్ళిపోయేవారు. 5 సంవత్సరాలు ఏడని వచ్చారా? బురదల్లో బురద ఉండగా బురద రాజకీయాలు, బురదలో బురద రాజకీయాలు. దానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళని ఎవరు ఇంకా ఢీ కొట్టలేరు. ఇలాంటి రాజకీయాలు ఆడినందుకే 11 సీట్లతో కూర్చోబెట్టారు. ఇదే కొనసాగితే ఒకటి పోతుంది, ఒకటే మిగులుతుంది. ఆ ఒకటి ఎవరో వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. విజయవాడకి రాజమండ్రి నుంచి కూడా మీరు గమనించినట్లయితే 2వ తారీఖు 3వ తారీఖు సుమారు ఫుడ్ ప్యాకెట్స్ 2,35,000 ఫుడ్ ప్యాకెట్స్ పంపించున్నాం. బ్రెడ్ బిస్కెట్స్ 60,000 ప్యాకెట్లు పంపించున్నాం. మిల్క్ ప్యాకెట్స్ 45,000, వాటర్ ప్యాకెట్స్ 2,20,000, వాటర్ బాటిల్స్ 1,35,000, క్యాండిల్స్ 20,000, మ్యాచ్ బాక్స్ 20,000. ఇవి మన రాజమండ్రి నియోజకవర్గం నుంచి విజయవాడ పునరావాస కేంద్రాలకి ప్రజలకి మనం ఆదుకున్న విధానం. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా 2 చేతులు జోడించి దండం పెడతా ఉన్నాం, వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎప్పుడు కూడా రాజమహేంద్రవరం చాటుకుంటా ఉంటుంది. ఈరోజు ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఓ పక్కన రాజమండ్రిలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వరద పెరుగుతూ ఉంది, గోదావరి వరద. ఓ పక్కన వర్షం, చాలా ప్రాంతాలు నీట మునుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు దాతృత్వం చాటుకొని విజయవాడ ప్రజలకి ఆదుకున్న విధానాన్ని తప్పకుండా అందరూ కూడా అభినందించాలి. అలాగే మీరు గమనించండి, ఇంత రిలీఫ్ వెళ్ళింది. ఈ రిలీఫ్ కార్యక్రమంలోనే ఎక్కడా కూడా నేను రాలా. నేను దగ్గరుండి ప్యాకెట్లు నేనే ప్యాక్ చేసేసి నా భుజాల మీద వేసేసుకొని ఆ వ్యాన్లోనో లేకపోతే దేంట్లో అయితే వేసేసి ఒక 100 మీటర్లు డ్రైవ్ చేసేసి ఇలాంటివి నేను ఏమీ చేయలే. యంత్రాంగం వాళ్ళ పనాలు చేయమన్నా, ఆదుకోవడం ముఖ్యం. ఆ కార్యక్రమే చేయమన్నా. నన్ను రమ్మన్నా కూడా కాదు, మీరు చెయ్యండి అన్నారు. అదే మాకు గత పాలకులు ఉన్న మధ్యన వ్యత్యాసం. గత పాలకులే ఉండుంటే ఈ పాటికి ఓ రీల్ అడిపోయేది, ఓ పబ్లిసిటీ స్టంట్ వెళ్ళిపోయేది, ఆ రీల్కి బూస్టింగ్ చేసుకునేవారు. వీలే రాజమహేంద్రవరం ద్వారా విజయవాడలో ప్రజల ప్రాణాలు కాపాడినట్లు, ఆకలి తీర్చినట్లు పబ్లిసిటీ స్టంట్ ఇక్కడ పడేది. ఆ స్టంట్ ఎవరు చేస్తారో, పబ్లిసిటీ ఎవరికి పిచ్చి ఉందో మీకు తెలుసు. మాకు ఆ పిచ్చ లేదు కాబట్టి చేయాల్సిన కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, ప్రజలను ఆదుకుంటా ఉన్నాం విజయవాడలో. అలాగే రాజమండ్రిలో కూడా ఇప్పుడే అన్నీ కూడా చూసి వచ్చాం. గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారితో ఉదయం 6 గంటల నుంచే రివ్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాలు నీట మునుగుతూ ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందించడంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఏదైతే అవసరాన్ని బట్టి అందించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. నల్లా ఛానల్ ఏదైతే ప్రధానంగా నగరంలోని నీరంతా కూడా గోదావరికి వెళ్ళే ఛానల్ ఏదైతే ఉందో అక్కడ కూడా స్టాండ్ బై కింద మోటార్స్ అన్నీ పెట్టుకోండి అంటే ఇక్కడ ఉన్న మోటార్లన్నీ కూడా విజయవాడకి తరలించడం జరిగింది అక్కడ అవసరాలు రీత్యా. ఇది ఊహించని పరిణామం. ఇందాకే కొవ్వూరులో ఒక వెండర్తో మాట్లాడాం, ఆయన సాయంత్రం కల్లా మోటార్ బిగిస్తా అన్నాడు. అది కూడా బిగించి మనం అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా మనం అయితే అప్రమత్తంగా ఉన్నాం. ఎక్కడికక్కడ పాయింట్స్ పెట్టుకుని ఉన్నాం. ఎక్కడైతే నీట మునుగుతుందో సెక్రటేరియట్ తోటి మ్యాచ్ చేసి వాళ్ళు అక్కడ ఎవరైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా సెక్రటేరియట్ నుంచి పైన ఏడీసీ గారి వరకు వచ్చి అక్కడి నుంచి మీరు రివ్యూ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి, నీట మునిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరు అప్రమత్తంగా ఉండండి. మీకు ఎక్కడికక్కడ సెక్రటేరియట్ అడ్మిన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీ యొక్క అవసరాలు తెలుసుకుంటారు, మీ ఇబ్బందుల్ని గమనిస్తారు. అలాగే మీరు కూడా మీ నిత్యావసర వస్తువులన్నీ కూడా పెట్టుకోండి. క్యాండిల్స్ కానీ, మ్యాచ్ బాక్సెస్ కానీ, పెద్దవారు ఉంటే పాల ప్యాకెట్లు కానీ, బ్రెడ్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఇబ్బందులు రాకుండా జరుగుతాయి. అలాగే మేము కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం. గౌరవ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు. మేమందరూ కూడా ఏ సమస్య వచ్చినా
ఈ వర్షంతో వరదతోటి సంబంధం లేకుండా మీ దగ్గర ప్రత్యక్షం అవుతాం. మా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఉన్నారు, ఎక్కడికక్కడ కమిటీస్ వేసుకున్నాం, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. ధన్యవాదాలు.